congratulations to Volga Videos for 18 million subscribers. Do subscribe to Volga Videos. ఏంటి ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? నువ్వేంటి వివేక్ని ఫాలో అవుతున్నావా? నేను ఎదవలకి ఆన్సర్ చెప్పను. కానీ నేను చెప్తాను. అవును, ప్రియాని లవ్ చేస్తున్నాను. నువ్వు ఆ ప్రియాని లవ్ చేయడానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? నేను నీకంటే ముందు పుట్టిన నీ అక్కని. అదొకప్పుడు. ఇప్పుడు నేను నీ ఆఫీసులో కొలీగ్ని, మర్చిపోయావేమో. ముందు ఎల్డర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. బ్రదర్కి వాల్యూ ఇవ్వడం కూడా నేర్చుకో. సరే, నువ్వు చెప్పినట్టు నేను ప్రియాని మర్చిపోతాను. నేను చెప్పినట్టు నువ్వు వివేక్ని మర్చిపోతావా? అదెలా కుదురుతుంది? వాడు చెప్పినట్టు వివేక్ని మర్చిపోవిన్ని, నీకు నేను ఉన్నా కదా. ఒరేయ్, మూసుకొని ఇక్కడి నుంచి నువ్వు దొబ్బే. నాకు కొట్టే ఓపిక కూడా లేదు. నువ్వు అలా అంటే నేను సహించలేను విన్ని. అరే బావా, బాధపడకుండా నేను ఉన్నాను కదా. ఇదంతా కాదే, నేను ప్రియాని మర్చిపోతాను, నువ్వు వివేక్ని మర్చిపోతావా? ఈ డీల్ నీకు ఓకేనా? ఏంటి విన్ని ఆలోచిస్తున్నావు? వివేక్ అయితే మనోడికి ప్రాబ్లం కానీ నాలాంటి హ్యాండ్సమ్ అయితే వాడికి ప్రాబ్లమే లేదు. చెప్పు తెగుద్ది. అక్కర్లేదు, నేనే వెళ్తాను. డీల్ లేదు, ఏం లేదు. ముందు నా పెళ్ళవ్వని, తర్వాత నీ లవ్కి హెల్ప్ చేస్తా. ఆహా, నీ పెళ్ళి అయిపోతే నా పెళ్ళి అయిపోద్దా? హా, సరే అయితే చిన్న చేంజ్. ఫస్ట్ నా పెళ్లి చెయ్యు, తర్వాత నీ పెళ్లి హ్యాపీగా చేస్తాను దగ్గరుండి. ఇంట్లో వాళ్ళు దానికి ఒప్పుకోవాలిగా. హలో సిస్టర్, నన్ను ఇంట్లోంచి బయటికి తోసేశారు. నీలా జాబ్ చేసుకోమని పంపించలేదు. అయినా నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఇంట్లో వాళ్ళు పర్మిషన్ కావాలేమో. నేను చేసుకోవాలంటే అక్కర్లేదు. అంటే లేచిపోతావా? లేచిపోతానో ఎగిరిపోతానో నా ఇష్టం, నీకెందుకు? ఇప్పటివరకు నిన్నేమీ అడగలేదు. ఫస్ట్ టైం అడుగుతున్నాను. వివేక్ని నా నుండి దూరం చేయకు. అంత సుకుమారంగా అడుగుతున్నావు ఏంటి విన్ని? అంటే అదేం లేదు. ఒకరికి పెళ్ళి అయితే ఇంకొకరు పెళ్లి కాదని జీవితాంతం ఉండిపోతారనా? లేదంటే మనకేవైనా కన్యదోషం ఉందా? నీకెలా తెలుసు? ఎప్పుడు నన్ను ప్రేమగా చూసుకునే మా అమ్మ సడన్గా నన్ను ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోమన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. అందుకే మళ్ళా వెనక్కి వచ్చి నేను వెంట అప్పుడు తెలిసింది నాకు ఈ నిజం. ఇద్దరికీ దోషం ఉందని శాస్త్రి గారు చెప్పారండి. వాళ్ళిద్దరూ ఒక చోట ఉంటే ప్రమాదం అని కూడా అన్నారు. ఇప్పుడు కూడా నువ్వు నీ స్వార్థం చూసుకోవడానికే ట్రై చేస్తున్నావు కదా విన్ని. నన్ను ప్రియా నుంచి దూరం చేసి ఒంటరివని చేస్తే నువ్వు వివేక్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఈ దోషం నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావు కదా. నేను ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవడం చూసి చాలా ఆనందపడ్డావు. ఇప్పుడు నేను లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉంటే చూసి ఆనందపడదాం అనుకుంటున్నావు కదా విన్ని. అసలు ఈ దోషం ఏంటి? హపచా, నేను వెంటన్నప్పుడే నువ్వు కూడా రూములో వెంటన్న సంగతి నేను చూసాను ఆల్రెడీ. మరీ యాక్ట్ చేసిక అర్థమవుతుందా? ఆడపిల్ల, దాన్ని ఇంట్లో నుంచి పంపలేను కదా. మగాడు, వాడు ఎలాగైనా బతికేస్తాడండి. సరేరా, ఈ దోషం గురించి నీకు తెలియదేమో అనుకొని నన్ను నేను సేవ్ చేసుకుందాం అనుకున్నాను. నువ్వు ముందుంచి ప్రీ ప్లాన్డ్గా ఉన్నావని నాకు మాత్రం అస్సలు తెలీదు. నా లైఫ్ నేను సాక్రిఫైస్ చేసుకోవడానికి నేను రెడీగా లేను, అది కూడా నీకోసం. చూద్దాం ఎవరికి ముందు పెళ్ళవుతుందో, ఎవరు ఒంటరిగా ఉంటారో చూద్దాం. విన్నీ, ఐ విల్ బి వెయిటింగ్. ఈ విషయం నీకు నాకు మధ్యలోనే ఉండాలి. ఆల్ ది బెస్ట్. నీకు కూడా. మందు? అరే బావా, ఏంట్రా ఇది? సఫరింగ్ ఈజ్ వెరీ పర్సనల్, లెట్ మీ సఫర్. ఎందుకు ఏంటి అని అడగొద్దు. నేను అడిగింది బాటిల్ బ్రాండ్ గురించి, నీ బాధ గురించి కాదు. బాటిల్ మీద బ్రాండ్ కనిపించింది కానీ నా కళ్ళల్లో బాధ కనిపించలేదారా? డైలాగ్ సూపర్ రా. ఈ డైలాగ్ కానీ ఆటో వెనకాల రాస్తే ఉంటది అద్భుతం. అంతే. ఒక పెక్కే పచ్చ డబ్బేది, ఇది నాకేద్దాం. ఆటో డ్రైవర్లా నన్ను వాడుకొని ఇప్పుడు నా మీదే ఆటో పంచలేస్తున్నావారా? ఏంటి బావా, సీరియస్సా?
మందు తాగితే గానీ ముందున్నాడు బాధ అర్థం కాదురా నీకు. నమ్మక ద్రోహి. మీ అక్క మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నా కదరా నేను. అయినా మీ అక్క వివేక్ గడ వెనకాల తిరుగుతుంటది. ఆ విషయం తెలియక మీ అక్క పేరు పచ్చబొట్టు వేపించుకున్నా. పచ్చబొట్టా బొరగాని పనిచేయట్లేదేంట్రా? ఎందుకు ఎక్కడ పొడిపించుకున్నావు? నా కలర్లో కలిసిపోయింది కానీ ఇప్పుడు ఆ పచ్చబొట్టు చూసి ఎవరు నన్ను పెళ్లి చేసుకుంటారా? నా జీవితం నేనే సంకనాకించుకున్నట్టు అయింది. నా ఫ్రెండ్ జీవితం సంక నాకిస్తుందా? చెప్తాను దాని పని. కోపంలో తాగాలంటే అరే బావా. ఏంట్రా ఓదారుస్తావా? లేదు, నువ్వు మా అక్కని తీసుకొనిరా. దానికి ఈరోజు అంతర్యాత్ర చేయాల్సిందే. నువ్వు తొడగొట్టినావంటే నన్ను సావగొట్టినట్టే. నీకు మీ అక్కకు దన్నంరా బాబు, నేను పోతున్నా. అరే బావా, బాటిల్ అక్కడ పెట్టి వెళ్ళిపోరా. మారవారా స్వామి. ఇటు చూపేటి. హే, కళ్ళు కనిపించట్లేదా? యు ఇడియట్స్. ఏయ్, అరే బావా, తప్పు మందేరా, వదిలేరా. ఇప్పుడు చూడడానికి గిబి గిబి ఇస్తాను. ఏయ్ అవునరా, కళ్ళు కనిపించట్లేదు. దొబ్బే. ఇప్పుడు ఏంటి? కావాలే గుద్దాం. ఏం పీకుతో? హే, నా బండి డ్యామేజ్ అయింది. యు హావ్ టు కాంపెన్సేట్ ఫర్ దిస్. ఏయ్, కాంపన్సేటర్లు పొట్రాక్టర్లు నేను ఇవ్వను, అర్థమవుతుందా? అయినా బొక్కలో బండి తీసుకొచ్చి ఏంటి బిల్డప్ తుక్కు తుక్కు చేస్తాను. రే బావా, వదిలేరా ప్లీజ్ రా. రే ఆగరా, అని నిరుపప్పు అనుకుంటున్నాడు రా. మన బ్యాక్గ్రౌండ్ ఏంటో అని చెప్పాలి. రేయ్, నా పైన 3 మర్డర్ కేసులు ఉన్నాయి. ఆడిపైన నా పైన 4 రేప్ కేసులు ఉన్నాయి. ఎక్స్ట్రా చేసావనుకో 5 రేప్ చేస్తాడు. అది నీ పైన. అవసరమా? ఒక్కసారి ఆలోచించుకో. సీరియస్లీ? ఈ ఎవరు లవ్వింగిలి కోరాన్రా? అసలు ఎవడరా నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏంట్రా న్యూ జాయినింగా? కాదు. ఎండి రికమెండేషనా? లేదు. మరి ఎవడరా నువ్వు? బ్యాక్ అంటే నేను ఇంకో ఏగల్లా ఎగిరిపోతావు. అవసరమా? దిస్ ఇస్ నాట్ రైట్. యు షుడెంట్ టాక్ టు మీ లైక్ దిస్. రేయ్, టిక్ టాక్ వల్ల ఎంతో మందిని చూశాను. నీతో టాకడం ఒక లెక్క. హేరాబా, నీ గురించి తెలియట్లేదు అడికి. మధ్యలో నేనేం చేసినారా సార్? ఈడికి నాకు సంబంధం లేదు సార్. రేయ్ ఆగు. రేయ్, ఇంకొకసారి కనిపించావు ఇంకా ఇక్కడ కోస్ కారం పెడేస్తాను. అర్థమవుతుందా? అర్థమవుతుందా అని తల ఊపుతావేంట్రా? ఎల్లెక్కడి నుంచి? కాలు వదిలితే వెళ్తాను. సరే వెళ్ళు. థ్యాంక్ యూ. ఇంకెప్పుడు రాక. ఏంట్రా అలా చూస్తున్నావు? ఒరే, ఆడెవడో తెలుసారా నీకు? ఆడెవడో నాకెలా తెలుస్తుందిరా? మరి తెలియకుండా ఎందుకు అంత బిల్డప్ ఇచ్చినావు? ఇప్పుడు ఆయన గెలకడం అవసరమా? ఆడికి మన స్టోరీకి సంబంధం లేదు కానీ లైట్ తీసుకో పదా. ఏంట్రా అలా ఉన్నావు? జ్ఞానోదయం అయింది. ఏంటో అది? మీ అక్క తమ్ముడు మధ్యలో ఉంటే నా లైఫ్ సంకనాకపోద్దని నాకు అర్థమైంది. అరే బావా, ఏంట్రా అలా అంటున్నావు? నిజం బావా, నీతో ఉంటే నా లైఫ్ బ్రేక్ లైన్ లారీ లెక్క తయారైంది. నీతో కాపురం చేయాలంటే భయం అవుతుంది. సరే కానీ నాకు చిన్న హెల్ప్ చేస్తావా? అరే హెల్ప్ ఏంట్రా? చెప్పరా, ఏం కావాలి? నా హార్ట్ ఇవ్వనా? పోనీ నా కిడ్నీ ఇవ్వనా? అబ్బా, చెప్పరా ఏం కావాలో, ఎక్స్ప్రెస్ చేయరా. అడిగితే చట్నీ కూడా ఇవ్వవు. అయినా నీకు డైలాగ్ సెట్ కావు కానీ నాకు కొంచెం దూరంగా ఉండరా చాలు. నేను పోతా. ఈ దరిద్రాన్ని నేను తట్టుకోలేకపోతున్నా. అరే బావా, అరే బావా, అది నేను చెప్పి కరెక్ట్ టైంకి వచ్చింది. డౌట్ అని చెప్పి మెలికేసి నిలిపేసి తిప్పేసి లవ్లో దింపేద్దాం. వస్తానే. ఓ, ప్రియా కోసం వస్తున్నావా? చెప్తాను. ప్రియా, ఐ హ్యావ్ స్మాల్ డౌట్. యాక్చువల్లీ దీని డౌట్లు. ఖాళీ అయింది. ప్రియా, ప్రియా, లంచ్ కి వెళ్దామా? లంచ్ యా వెళ్దాం. బన్నీ, లంచ్ కి వెళ్తున్నాం, వస్తావా? లంచ్ కా? ఓ, లంచ్ టైం అయిందా? అసలు చూడలేదు. నోరు తెరుచుకొని ఖాళీగా ఉంటే టైం ఎంత అవుతుందో కూడా తెలియదు. పద ప్రియా, మనం లంచ్కి వెళ్దాం.
ఏం తింటున్నావురా? పోరా నేను ఇయ్యా. నేను ఇవ్వమని అడగలేదురా, ఏం తింటున్నావు అని అడిగాను. బన్నీ ఆ, కమోన్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. నేనంటే ఎంత పిచ్చో. ఏంటండి ఇది? ఇట్స్ సాలడ్. అబ్బే, ఈ సాలాడ్లు అవి మన వల్ల తినడం అవ్వదండి. ఏదో ఆ టైంకి చికెను, మటను, ఫిష్. కుందేలు, పిట్ట మాంసం ఇవన్నీ బాగా తిని హలో, ఎక్స్క్యూజ్ మీ, ఆపుతారా? నేను బొద్దుగా ఉంటాను. జోక్ ఆఫ్ ది ఇయర్ విన్నారా? మరి ఎక్కువ నవ్వక చూడలేకపోతాను. నేనే చేసా, చాలా బాగుంది. ఒకసారి టేస్ట్ చెయ్. ఏంటిది? పప్పు. నీకు తెలియదు కదా, నేను చేసిన పప్పు తింటే గుడి 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 అని కడుపులో తిప్పుతుంది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. అవసరమా? అసలు నేను చేసిన పప్పు గురించి నీకేం తెలుసు? నాకు తెలియపోడండి, ప్రపంచం మొత్తానికి తెలుసు. ఏ గతం మర్చిపోయావా? హ్మ్, నువ్వు తిను ప్రియా. ఇప్పుడు ఎందుకులే. అయినా మీ ఇద్దరికి ముందు నుంచే పరిచయం ఉందా? అంటే అది అంటే కొలిక్స్. ఆహా, colleagues. Colleagues. కొలిక్స్. Colleagues. అలాగా Yeah. బాగా మేనేజ్ చేశాను. ప్రియా, మీరు పాటలు చాలా బాగా పాడతారంట కదా? బాగా పాడతారు. సావు పాటల పాటల్లో స్పెషలిస్ట్. ఏరా ఒరేయ్ నన్ను ఇన్వాల్వ్ చేయకు. ఇదేంటి సీరియస్ తీసుకుంది? ఇప్పుడు అవసరమా సాంగ్స్ పాడడం? ఒకసారి ఆలోచించు. మన మంచికి. బన్నీ నువ్వు పాడు విన్ని. ఓకే. ఊ లా లా లా, ఆహూ ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. లా లా, ఏరా ప్రెగ్నెంటా? నీ అబ్బాయి ఎక్స్ట్రాల్ చేయక, కడుపులు తిప్పుతుందని సింబాలిక్ గా చెప్తున్నాను. ఎంత ఎక్స్ట్రాల్ చేయక చెప్పు దానికి. కమోన్ లెట్స్ మూవ్. కమ్ లెట్స్ గో. నేను తినేసి రాక అక్కడే కూర్చో. ప్రియా, మీ బ్రదర్ నీ మాట వింటాడా? ఎందుకు? ఏమని చెప్పాలా? ఒక సజెషన్ ఇవ్వాలి. ఏ విషయంలో? విన్నీ విషయంలో. ఐ థింక్ మీ బ్రదర్కి విన్నీ సూట్ కాదేమో అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించు. అది నువ్వెలా చెప్పగలవు విని? యాక్చువల్లీ ఆ బన్నీ మా ఇంట్లోనే, ఆ? చిచి మా కాలనీలోనే ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాడి బిహేవియర్ నచ్చక ఇంట్లో నుంచి గెంటేశారు. వరస్ట్ బిహేవియర్. అంతేకాదు, పెళ్లి చూపులో హాఫ్ సెంచరీ కొట్టింది తెలుసా? అదేంటి? అంటే చూసి రిజెక్ట్ చేసిన వాళ్ళ సంఖ్య ఎక్కువ అని చెప్తున్నాను. అవునా? ఆ, ఏంటి ప్రాబ్లం? ఆ అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదని బయట టాక్. మీ సిస్టర్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు వివేక్. షీస్ టూ జడ్జిమెంట్లు విని. అయినా తనకు మనం చెప్పక్కర్లేదు. ఒకవేళ నిజంగా తనకే అలా అనిపిస్తే తనే బన్నీని ఎప్పుడు ఇగ్నోర్ చేసేది. అండ్ ఐ థింక్ షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై బ్రదర్ కదా? ఫ్రెండ్షిప్ వరకు అయితే ఓకే. అలా కాకుండా ఇంకేదైనా రిలేషన్షిప్ అయితే మాత్రం చాలా ప్రాబ్లం అవుద్ది ఆ విన్నీతో. వివేక్, ఈరోజు నేను ఫ్లాట్కి షిఫ్ట్ అవుతున్నాను. అదేంటి సడన్గా? ఆఫీస్కి దగ్గరగా ఉంటుందని. మరి నన్ను ఇన్వైట్ చేయవా? 1 minute. వాట్సాప్లో నీకు లొకేషన్ షేర్ చేశాను. నీకోసం రేపు ఒక చిన్న పార్టీ ఆర్గనైజ్ చేశాను. కుదరదని స్కిప్ చేయొద్దు. నీకోసం నేను ఇస్తున్న ఫస్ట్ ట్రీట్ అది, గుర్తుపెట్టుకో. ట్రీట్ అని చెప్పి డేట్కి పిలుస్తున్నావా? ఒక విధంగా చెప్పాలంటే 1 day date అని నువ్వు అనుకో. హాయ్ అండి. మీరా ఆ, కలిసారా వినీని? అంటే కలవలేదండి. అక్కడ ఒక చిన్న గొడవ అవడం వల్ల మూడ్ అప్సెట్ అయ్యి కలవలేకపోయాను. అందుకే కలుద్దామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ తను ఇంకా రెడీ కూడా అవ్వలేదు. పర్లేదండి, న్యాచురల్గా ఉంటేనే చూడ్డానికి బాగుంటారు. సరే రండి. నువ్వు కూర్చో బాబు, నేను వినీని రెడీ చేసి తీసుకొస్తాను. పర్లేదండి. హాయ్ బాబు. హాయ్ అంకుల్. కాఫీ టీ ఏమైనా తీసుకున్నారా? గాయత్రి. పర్లేదు అంకుల్, పర్లేదు. ఓకే. ఓ. నేను జస్ట్ విన్నీని చూసి వెళ్దామని వచ్చాను. ఐ సీ. ఇతను మా అబ్బాయి బాబు. మీ అబ్బాయా? ఆ, అయినా ఇంత బ్యావర్స్ గాడు మీ కొడుకంటే మీ ఫ్యామిలీ అంటే ఇక్కడే తెలుస్తుంది. అయినా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలోంచి అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్ళాను అంకుల్. ఎందుకంటే మాది చాలా పద్ధతి గల ఫ్యామిలీ.
అయినా పెంచడం రాకపోతే నేర్చుకోండి అంకుల్. అంతేగాని ఇలా రోడ్ల మీద వదిలేకండి. కుదిరితే ఇంట్లో పెట్టుకోండి, లేకపోతే 4 తగిలించి లైన్లో పెట్టండి. అంతేగాని ఇలా జనాల మధ్యలోకి వదలకండి. రౌడీలా బిహేవ్ చేస్తున్నాడు బయటాడు, మర్డర్లు అంటున్నాడు, రేపులు అంటున్నాడు. ఇలా అయితే నాకు చాలా కష్టం అంకుల్, కుదరదు. వెళ్ళొస్తాను. సారీ, ఉంటాను అంకుల్. అబ్బాయి ఏడండి? ఇంత బ్యావర్స్ గాడు మీ కొడుకంటే మీ ఫ్యామిలీ అంటే ఇక్కడే తెలుస్తుంది. రౌడీలా బిహేవ్ చేస్తున్నాడు బయటాడు, అయినా పెంచడం రాకపోతే నేర్చుకోండి అంకుల్. ఇలా అయితే నాకు చాలా కష్టం అంకుల్. ఇక్కడ నాకు తెలియకుండా పెళ్ళి అరేంజ్ చేశారు. నాకు తెలిసి వాడు సైడ్ అయిపోయాడు కాబట్టి ఓకే. ఒకవేళ బన్నీ కూడా వేరే అమ్మాయిని సెట్ చేసుకున్నాడంటే వామ్మో, నేను సింగిల్ అయిపోతాను. అర్జెంటుగా వాడిని నేను కళ్ళ ముందు ఉంచితేనే బాగుంటుంది. నాన్న, రోజు ఇంత దూరం ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటే అప్ అండ్ డౌన్ చాలా కష్టం అయిపోతుంది. ఎవరో ఒకరు వచ్చి ఇంటికి ఇలా డ్రాప్ చేస్తూ ఉంటే చూడ్డానికి కూడా బాగుండదు. అందుకే ఆఫీస్కి దగ్గరలో ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాను. సరే, నాకు తెలిసిన ఫ్రెండ్కి ఫ్లాట్ ఉంది, నేను మాట్లాడతాను. నువ్వు వెళ్ళి అక్కడే ఉండు. ఓకే నాన్న. ఏమొస్తుందో చూద్దాం. రాశి ఫలాలు. ఈరోజు మీ రాశి చాలా దారుణంగా దరిద్రంగా ఉంది. చావు కళ్ళ ముందుకొచ్చి నిలుచుంటుంది. శని పక్కన నిల్చుంటుంది. మధ్యలో మీరు బుక్ అయిపోతారు. కొంపతీసి వచ్చిందా ఏంటి? ఒరే బన్నీ, ఎవరో వచ్చారంట్రా.